ఏదో మన జీవితంలో దేవుని చిత్తం ఏముందో అని విడిచిపెట్టేశారేమో. అప్పుడొచ్చి జకర్యా నీ ప్రార్థన వినబడినది. నీ భార్య కుమారుని కంటది అంటది. అర్థమైందా? మన జీవితంలో ఏది ఎప్పుడు జరిగించాలో, ఎప్పుడు ఎలాంటి కార్యాలు చేయాలనేది మన జీవితాన్ని దేవుని చిత్తానికి మనము అప్పగించుకోవాలి. నీతిగా జీవించాలి, నిరపరాధులుగా జీవించాలి. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. యోసేపు మరియ జీవితాల్లో అనుమతించినట్లు మనము లోబడాలి. అప్పుడే దేవుని యొక్క ఆ ప్రణాళిక ఏంటో, ఆ ప్లాన్, ఆ ఉద్దేశం ఏంటో అనేది మనకు తరువాత అర్థమవుతుంది. అర్థం కాని పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తుంటాడు. అర్థమైందా? వాటన్నిటికి లోబడి ముందుకు వెళ్ళినప్పుడు మనము గొప్ప కార్యాలు, ఈ యొక్క 2 కుటుంబాలు జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేసి దేవుడు ఎంత గొప్పగా వారిని వాడుకొని ఈరోజు వారి గురించి లోకమంతా గొప్పగా చెప్పుకునేలా చేశాడో, అలా